మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అప్పటిదాకా చాలా అలర్ట్గా ఉండాలి. ఇదిగో అమ్మాయి నీ సైట్ నుంచి మిస్ అవ్వకుండా నువ్వు ఆల్వేస్ ఫాలో అవుతూ ఉండాలి. ఆ అమ్మాయి కన్ను మూసినా కన్ను తెరిచినా ఆఖరికి కలలో కూడా నువ్వే కనపడుతూ ఉండాలి. అసలే అమ్మాయికి కాంపిటీషన్ కాస్త ఎక్కువగా ఉంది. కాస్త అందంగా ఉంది కదా, కామనే. మమ్మీ, నువ్వు ఆ విషయంలో వరి అవ్వాల్సిన అవసరమే లేదు మమ్మీ. నేను ఎంతమందిని ఫ్లర్ట్ చేయలేదు. ఆ విషయంలో నేను ఎక్స్పర్ట్ అని నీకు కూడా తెలుసు కదా. నువ్వు మళ్ళీ స్పెషల్ గా చెప్పాలా? అలాంటి పర్ఫార్మెన్స్ లో నంబర్ 1 నేను తిరగడం కాదు, ఆ ధరణియే నా వెనకాల తిరగల చేసుకుంటారా. నథింగ్ టు వరీ మమ్మీ. చూసావా? చూశానమ్మా, ఎక్కడ కనిపించడం లేదు. మరి ఎక్కడికి వెళ్ళింటుందిరా? అంతా చూసాం, ఎక్కడా కనిపించడం లేదు. అమ్మా వెతుకుదాం అమ్మా, సిటీ మొత్తం గాలిద్దాం, ఎక్కడో దగ్గర తప్పనిసరిగా దొరుకుతుందమ్మా. కూర్చోమ్మా, వెళ్దాం. అరే మధు ఎక్కడుందో నాకు తెలుసు, పద వెళ్దాం. నీకు తెలుసా? నీకు తెలిస్తే ఇందాక నుంచి చెప్పచ్చు కదమ్మా. ఇప్పుడే అక్కడ ఉండొచ్చు అని ఆలోచన వచ్చిందిరా. పద ముందు చెప్తాను, పోనీరా. పోనీరా. జాగ్రత్తమ్మా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా. తమ్ముడు, మనిద్దరం ఈ భూమి మీదకి కలిసే వచ్చాం కదరా. కలిసే పెరిగాం, కలిసే ఆడుకున్నాం, కలిసి చదువుకున్నాం. ఇద్దరం నాన్న కోసమే వెతికాం, నాన్న కోసమే తాపత్రయపడ్డాం. ఇలా నాకు అన్యాయం చేసి ఎందుకు వెళ్ళిపోయావురా? నేనేమైనా తప్పు చేశానా? నా మీదేమైనా కోపం వచ్చిందా? నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతానని అనుకున్నావురా? ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఇప్పుడు ప్రతి క్షణం కళ్ళల్లో కదులుతున్నావురా. నిద్ర రావడం లేదు. నిన్ను తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ రెప్ప వాళ్ళగానే ఉలిక్కిపడి లేస్తున్నాను. ఎలారా నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి నీకు మనసొచ్చింది? నీ కోరిక తీర్చాలనే నిర్ణయం నేను బలంగా తీసుకున్నాను రా. వెతుకుతాను,
ఖచ్చితంగా నాన్న కోసం బతుకుతానురా. నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ ఆత్మకి శాంతి కలిగేలా నాన్నని వెతికి పట్టుకుంటాను. అరే చిన్న, నేను నాన్నని కలిసినప్పుడు నాన్న తమ్ముడు ఎక్కడ అంటే నేనేం చెప్పాలిరా? చిన్న లేడు నాన్న అని నేను చెప్పలేను కదరా. చిన్న, ఈ అక్క కోసం రారా చిన్న. నువ్వులేని ఈ లోకం, రవిలేని ఆకాశం, ఎదురయ్యే ప్రతి నిమిషం ఎదకోసే యమపాశం. నీ ప్రేమే మరువనిది, నీ త్యాగం చెరగనిది, నీ తోడు లేని చోట ఎలా నేను బ్రతికేది? ఆస్తులు నువ్వుంటావు, ఆస్తులు మాకంటావు, ఆపదొస్తే ప్రాణమైన అడ్డు వేస్తానంటావు. ఎందుకు వచ్చావు? ఏ, నా తమ్ముడి కోసం వచ్చి ఇక్కడికి ఏడ్చే ఫ్రీడమ్ కూడా నాకు లేదా? నా బాధ నా తమ్ముడితో చెప్పుకుందామని వచ్చాను. వాడి ఆత్మ నాకేమైనా చెప్తుందని చెడగొట్టడానికి వచ్చావా? ఆ ఇంట్లో వాడు లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. అందుకే వాడిని వెతుక్కుంటూ వచ్చాను. నువ్వేమనుకున్నావు? ఊరు వదిలి వెళ్ళిపోయానని అనుకున్నావా? ఒక్కసారి ఇక్కడ వెతికి కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చావా? చూడు, నేనెక్కడికి పారిపోను. భయపడి పిరికిదాన్లా ఏ అఘాయిత్యం చేసుకోను. వెతుకుతాను. వాడి బలం కూడా నాకు తోడు చేసుకొని మా నాన్నెవరో తెలుసుకునేదాకా వదిలిపెట్టును. ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను. నీ ముందు నిలబెట్టి తీరుతాను. అప్పటిదాకా ఎక్కడికి పోను. నీ నుంచి దూరం అస్సలు పోను. అప్పుడెప్పుడు జీపీఎస్లు పెట్టి నా మూమెంట్స్ తెలుసుకునేదానివి కదా. ఇప్పుడు అలాంటిదేమైనా చేస్తున్నావా? ఎక్కడికి పోతే అక్కడ నీడలా నా వెంట రాకు. మధు, ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను తీసుకెళ్తాను కదా. సారీ తరుణ్, నువ్వు ఎవరిని తీసుకొచ్చావో వాళ్ళని తీసుకెళ్ళు. నేను రాను. చీకట్లో ఒంటరిగా ఎలా వెళ్తావు? నేను ఆటో బుక్ చేస్తాను. అవసరం లేదు. నాకు ఇంటి దారి తెలుసు. నేను వెళ్ళగలను. పాపం నన్ను వెతుక్కుంటూ వచ్చే వాళ్ళకి సహాయంగా ఉన్నావు కదా. పైగా నీ మీద అంతులేని ప్రేమ. నీకు మాత్రమే నానెవరో తెలుసు కదా. మాకు అదృష్టం లేదు. ఇప్పుడు నా తమ్ముడు కూడా లేని ఒంటరిదాన్నయ్యాను. నా దారి నేను వెళ్తాను. నా కోసం మీరేం ఇబ్బంది పడద్దు. అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానమ్మా. ఏం మాట్లాడతావారే? నువ్వు దాస్తున్న విషయం ఏంటో ఇప్పటికైనా చెప్పగలవా అమ్మా? నేనేం దాస్తున్నాను? ఇప్పటిదాకా మధు ఎవరి గురించి మాట్లాడిందో, ఎవరి గురించి తెలుసుకుంటానందో, తెలుసుకుని నీ ముందు నిలబెడతానందో ఆ విషయం గురించి అమ్మా. నాకు నువ్వు దాస్తున్నావని తెలుసు. ఎందుకు బయటపడడం లేదో నాకు అర్థం కావట్లేదు. హరినేనమ్మా. నేను నీ కన్న కొడుకునే కదా. నా దగ్గర కూడా ఈ విషయం ఎందుకు దాయడం? అంత చెప్పకూడని విషయం. నీ మనసుకి తప్ప మరొకరికి తెలియకూడని రహస్యమా? చెప్పమ్మా, ఎందుకు దాస్తున్నావు? చెప్తే ఏంటి ప్రమాదం?
చాలా జాగ్రత్తగా నా మనసులో దాచుకుంటానమ్మా. చెప్పమ్మా, కొడుకు దగ్గర దాచే సీక్రెట్ తల్లి దగ్గర ఏముంటుందమ్మా? ఏంటమ్మా, నేను అడిగిన ఏ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పవేంటి? సైలెంట్గా ఉంటే ఆన్సర్లు అర్థం కావు కదా. పోనీ నాకు తెలిసిన విషయం అడుగుతాను, దానికైనా సమాధానం చెప్తావా? నీకు తెలిసిన విషయమా? అవునమ్మా, నువ్వు నీ శాంపిల్స్ చిన్న మధుల శాంపిల్స్తో కలిపి డిఎన్ఏకి ఇచ్చావని నాకు తెలిసింది. ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు కదమ్మా, నా దాకా వచ్చేసింది. ఎందుకు దాస్తున్నావు? మధు చిన్నాల శాంపిల్స్తో నీ శాంపిల్స్ ఇవ్వడం ఏంటమ్మా? మెటర్నిటీ హాస్పిటల్లో డాక్టర్ గెటప్లో ఉండడం ఏంటి? అయోమయంగా పిచ్చిదాల్లా రోడ్ల మీద తిరగడం ఏంటి? అసలు ఏం జరుగుతుందమ్మా? చెప్పమ్మా, ప్లీజ్ చెప్పమ్మా. ఈ విషయాలన్నీ నీ గుణ చెప్పాడా? ఎవరు చెప్పారనేది కాదమ్మా ఇంపార్టెంట్, ఇవన్నీ నిజాలే కదా. ఎందుకలా చేస్తున్నావు? నీలో నువ్వే సఫర్ అవుతుంటే నేను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నేనిప్పుడు హరికి నిజం చెప్తే అది గుణ దాకా వెళ్ళిపోతుంది. గుణ క్షణం కూడా ఆగకుండా నా దగ్గరకు వస్తాడు, నన్ను నిలదీస్తాడు. అప్పుడు మధు క్షణం కూడా నాతో ఉండదు. నేను హరికి ఈ విషయం చెప్పకూడదు. ఏంటమ్మా, అన్నిటికీ మౌనమేనా? కన్నీళ్ళేనా సమాధానం? నోరు తెరిచి ఒక్క మాట చెప్పలేవా? నా మీద నమ్మకం లేదా? ఎంతకాలం అమ్మా ఇలా కుమిలిపోతావు? ఒక్క నిజం చెప్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి కదమ్మా. అయ్యో హరి ప్లీజ్, ఇప్పుడు నువ్వు అడిగిన ఏ ప్రశ్నకే నేను సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజంరా, నేనే తప్పు చేయలేదు. అందుకు మించి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. దయచేసి నన్ను క్షమించు హరి, ప్లీజ్. అమ్మా వద్దమ్మా, ప్లీజ్. నువ్వు నాకు ఇలా దండం పెట్టాల్సిన అవసరం లేదు. కన్న తల్లి కొడుక్కి దండం పెడితే ఆయుష్ తగ్గిపోతుందంటారు. నువ్వు దాచే విషయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. మీ కొడుకుగా అది నా బాధ్యత. రామ్మా వెళ్దాం. పాపం ఆ చిన్న లేకపోతే అసలు మనం ఉండేవాళ్ళం కాదు కదక్కా. అవునరా, మనం ఇవాళ ఉండడానికి కారణం చిన్నానే. పాపం జనని గారికి చాలా అన్యాయం చేసి వెళ్ళాడురా. ఆమెను చూసినప్పుడల్లా చాలా బాధేస్తుంది. అవునక్క, పాపం అంత కొడుకు పోతే ఏ తల్లికైనా బాధే కదక్కా. ఆ మధు చిన్నాలు కూడా మనలానే కవల పిల్లలు. తనతో పాటు కలిసి పెరిగినవాడు, తన వెంటే ఉండేవాడు పోతే పాపం మధు కూడా చాలా అప్సెట్ అయిపోయిందిరా. అక్క, నువ్వు అప్పుడప్పుడు వెళ్తున్నావు కదక్కా. అవునరా, జనని గారి కోసం వెళ్ళాలనిపిస్తుంది. ఆ మధుకు కూడా కాస్త ధైర్యం చెప్పి మామూలు మనిషిని చెయ్యక్క. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానురా. రేయ్, వెనక నుంచి హార్న్ కొట్టుకుంటూ వస్తున్నావు, కనిపిస్తుందా? ఏ ఆగురా. హాయ్ ధీరజ్. హాయ్. ఏంటి నువ్వు అంతలా ఉలిక్కిపడ్డావు? తను అంత రియాక్ట్ అవుతున్నాడేంటి? మొన్నే కదా యాక్సిడెంట్ మిస్ అయింది. పైగా మేము ఆ టాపికే మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇంకా మనకి పరిచయం ఉన్నట్టు తనకి తెలీదు.
అందుకే అలా రియాక్ట్ అయ్యాడు ధీరజ్ గారు. ఓ అవునా. హాయ్, ఐఎమ్ ధీరజ్. ఆ, నీకు చెప్పాను కదరా, మొన్న నన్ను సేవ్ చేశారు, మా ఇంటికొచ్చారు, కట్టుకొట్టానని. వీరే ధీరజ్ గారు. హాయ్ అండి. హాయ్. అవును, అన్నట్టు మీరు గారు అని నా ఏజ్ గేజు పెంచేస్తున్నారు. నేనేమన్నా మీకు సీనియర్ సిటిజన్లా కనిపిస్తున్నానా? గారు గారు అని తగిలించి పిలుస్తున్నారు. ధీరజ్ అని అనొచ్చు కదా. హెల్ప్ చేశారన్న రెస్పెక్ట్ అండి. చూడండి, ఆ టైంలో అలా చేయాలనిపించింది, చేశాను. నేనేదో ఎవ్వరూ చేయని గొప్ప పని చేసినట్టు మీరు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదండి. అయినా రెస్పెక్ట్ డిస్టెన్స్ని పెంచకూడదు కదా. మీరలా పిలుస్తుంటే నాకెందుకు తప్పుగా వినిపిస్తుంది. జస్ట్ ధీరజ్ అని పిలవండి. ఐ విల్ బి హ్యాపీ. ఓకే ధీరజ్ గారు. మళ్ళీ గారు అంటున్నారు. ఓకే 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 ధీరజ్. ఎస్, దిస్ ఇస్ పర్ఫెక్ట్. సింపుల్ గా ఉంది చూడండి. ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయినట్టుగా ఉంది. ఏమంటారు బాలుగారు? అయ్యో, మీరు నన్ను గారు అని ఎందుకు పిలుస్తున్నారు? జస్ట్ కాల్ మీ బాలు. ఓకే బాలు, దట్స్ గ్రేట్. ఇప్పుడు మీ చెయ్యలా ఉంది ధీరజ్? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనండి. అవును, మీదేమైనా మెడికల్ ఫ్యామిలీనా? అదేంటి అలా అంటున్నారు? అరే లేకపోతే ఏంటండి ఆ మిరాకిల్? ఇలా టచ్ చేశారు, దెబ్బ హీల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఏదో మెడికల్ పవర్ ఉందండి మీ హ్యాండ్లో. మైండ్లో నాకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. మీరు మెడిసిన్ చదివితే బాగుంటేది. మీ హస్తవాసి మంచిదని పేరొచ్చేది. కాస్త ఎక్కువ అనిపిస్తుందండి. కాస్తేంటి, చాలా చాలా ఎక్కువ అనిపిస్తుంది. వాట్? ఎక్కువ? ఏంటది? ఈ పొగడ్తలే. ఎంతో చేసింది నువ్వు, కట్టు కట్టింది నేను. దానికే మిరాకిల్, మెడికల్ పవర్ అంటూ ఏంటండి ఈ పదాలు? నాకు ఎగ్జైజరేషన్స్ నచ్చవు. ఓ ఓకే ఓకే ఓకే, ఏదో అలా అనాలనిపించింది అన్నాను అంతే. నేనేమీ మిమ్మల్ని హర్ట్ చేయలేదు కదా? జస్ట్ ఫర్ ఫన్. మీరేమీ హర్ట్ అవ్వలేదు కదా? ఇట్స్ ఓకే. అవును, మీరు కాలేజ్కి వెళ్తున్నారా? నేను డ్రాప్ చేయనా? వద్దు, అవసరం లేదు. నేను నా తమ్ముడితో కలిసి వెళ్తాను. ఓ, జాగ్రత్తగా వెళ్ళండి. అసలే మీకు ఫ్యాన్స్ ఎక్కువ, ముందుకి మూవ్ కానివ్వరేమో. ఫ్యాన్సా? అదే, నేను వచ్చారు కదా. ఫాలో అవుతూ వచ్చి పబ్లిక్ లో చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీరు ట్రీట్మెంట్ ఇచ్చారుగా, రావడానికి కాస్త భయపడతారులే. ఓకే, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళండి. ఇట్స్ ఓకే అండి, మేం జాగ్రత్తగానే వెళ్తాం. ఓ నమ్మకం ఏర్పడింది కదా? నమ్మకమా? ఎస్. ప్రాబ్లం ఏదైనా ఫేస్ అవుతే సాల్వ్ చేయడానికి సడన్ గా అటెండ్ అవ్వచ్చు కదా. ష్యూర్, వై నాట్. సరేనండి, మేం వస్తాం. ఓకే, సీ యూ సూన్. బాయ్. బాయ్. పదరా. కలుపుగోలుగానే ఉంది, కానీ కాస్త చాదస్తపు మనిషిలా ఉంది. పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంది, స్మైల్ చేస్తుంది. కానీ ఇంప్రెస్ అయి ఫ్లాట్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. కాస్త పేషెన్స్ అవసరం. మరి ఎక్కడ మనం బ్యాడ్గా తన సైట్లో పడకూడదు. అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవ్వాలి. పర్ఫెక్ట్ ప్లానింగ్, టైమింగ్. పడే వరకు వెంట పడుతూనే ఉండాలి. ఏం బాగున్నాడ్రా. ధరణికి ఈడు జోళ్ళ లేడు. కనుముక్కు తీరు కూడా బాగోలేదు. నాకు తెలిసి ధరణి ఒప్పుకోదు. సరే సరే, ఈ అబ్బాయిని చూడు. అబ్బాయి బాగానే ఉన్నాడు, కానీ ఏం చేస్తాడు? ఇతనా
చిన్న బిజినెస్ ఏదో చేస్తాడు. మార్కెట్లో రెడీమేడ్ షాప్ ఉన్నట్టుంది. బట్టల వ్యాపారమా? అంత బ్రైట్గా ఉండదురా. అవునా? సరే ఆగు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంటెక్ చేశాడు. తొందరలోనే ఆన్ సైట్ అమెరికా వెళ్లే ఛాన్స్ ఉంది. ధరణి ఒప్పుకుంటే ఈ మ్యాచ్ బాగుంటుంది. పెళ్ళయ్యాక ధరణి కూడా అమెరికా వెళ్ళొచ్చు. రేయ్, అమెరికా సంబంధాలేం వద్దురా. బుజ్జం ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలి. ఇక్కడ లోకల్ సంబంధాలే చూడరా. లోకల్ సంబంధాలా? సరే, అలాగే చూద్దాంలేరా. ఆయన ఉద్దేశం మీకు అర్థమైందా అన్నయ్య? అదే అన్నయ్య గారు, మా కేశవలాగా కష్టపడి పని చేస్తూ ఇక్కడే కళ్ళెదురుగా ఉంటూ బాగా సంపాదించేవాడు, దాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు, మా కుటుంబ బరువు బాధ్యతలు కూడా మోసేవాడు అయ్యుండాలి. అంతేనండి? శారదా, ఇంకొక్కసారి వాడి పేరు ఈ ఇంట్లో ఎత్తావంటే నాలుక చీరేస్తాను. శుభమా అని పెళ్లి కొడుకుని వెతుకుతుంటే అలాంటి వాడితో పోలుస్తావేంటే? అలాంటి నీచుణ్ణి నా పగవాడి కూతురికి కూడా ఇవ్వడానికి నేను ఒప్పుకోను. వాడిదొక బ్రతుకు, వాడిదొక ఎదుగుదల. బళ్ళు బాగు చేసుకునే వాడిదేదో బడా సంబంధం అన్నట్టు చెప్తావేంటే? కేశవ అంట, కేశవ. ఏదో అలా అని చెప్పాను. మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన వాళ్ళకే ఇచ్చుకోండి. వాడికే ఇవ్వమని నేనేం బలవంతం చెయ్యట్లేదు కదా. నా మీద ఎందుకు లేస్తున్నారు? చూస్తానులే గాని నువ్వు లోపలికెళ్ళు. లోపలికి కాదు, ఆ మిక్సీ తిరిగి చావట్లేదు, రిపేర్ చేయించుకురావాలి. కాసిన డబ్బులు ఇవ్వండి, వెళ్ళి రిపేర్ చేయించుకుని వస్తాను. ఏంటి, నేనేమన్నా జేబులో పెట్టుకుని కూర్చున్నానా? బీరువాలో ఉంటాయి కదా, వెళ్ళి తీసుకో. మా అన్నకి దక్కనోళ్ళు ఎవ్వరికి దక్కడానికి వీల్లేదు. నేను బ్రతికుండగా తనని టచ్ చేయనివ్వను రా.